పాడి పంటల ఛానల్‌ని వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ గూడా నమస్కారం. నా పేరు డాక్టర్ వి. కృష్ణవేణి. నేను వ్యవసాయ పరిశోధనా స్థానం బాపట్లలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేయుచున్నాను. ఈ కార్యక్రమంలో రబీ వరి నారుమడి తయారీ మరియు వివిధ రకములైనటువంటి విత్తు పద్ధతుల గురించి చర్చించుకుందాం. రబీలో సాగు చేసుకోవడానికి వచ్చేటప్పటికి నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 లోపల మనం నారుమడిని విత్తుకోవాల్సి ఉంటుంది. ఈ విత్తే పద్ధతుల్లో నాటు వేసే పద్ధతిలో మనకి 20-25 కేజీల విత్తనం అవసరం అవుతుంది. అదేవిధంగా దమ్ము చేసి వెదజల్లే పద్ధతిలో 12-15 కేజీలు, డ్రమ్ సీడర్ అయితే గనక 10-12 కేజీలు, అదేవిధంగా మెషిన్‌తో గనక మనం ట్రాన్స్‌ప్లాంటింగ్ చేసేటట్లయితే 12-15 కేజీల విత్తనం మనకి అవసరం అవుతుంది. ముఖ్యంగా మనం సార్వాలో పండించి దాన్ని దాళ్వాలో మళ్ళీ సాగు చేసుకోవాలంటే అదే రకాన్ని నిద్రావస్థ ఉన్నటువంటి రకాల్లో నిద్రావస్థను తొలగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికోసం మనం 1 లీటర్ నీటికి 6.3 ఎంఎల్ నత్రిక ఆమ్లం తీసుకొని ఆ నీటిలో మనం గనక ధాన్యాన్ని నానబెట్టి 24 గంటలు దాని తర్వాత మండగట్టినట్టయితే మనకి మొలక శాతం బాగా వస్తుంది. అదేవిధంగా దీన్ని 3 గ్రాముల కార్బన్‌డైజమ్‌తో కూడా మనం విత్తన శుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1 సెంటుకి 5 కేజీల విత్తనాన్ని నారుమడి పోసుకోవాలి. తర్వాత నారుమడి పెంచేటప్పుడు 2 కేజీల నత్రజని, 1 కేజీ భాస్వరం, అదేవిధంగా 1 కేజీ పొటాష్‌ని మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రబీ సీజన్‌లో చలి ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల్లో భాస్వరం యొక్క ఎరువుని రెట్టింపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని తర్వాత మనకి ముఖ్యంగా రబీ సీజన్‌లో జింకు లోపం అనేది ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నారుమడి దశలో గమనించుకొని జింకు లోపానికి నివారణకు గాను 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రబీ సీజన్‌లో ముఖ్యంగా మనకి ఈ కాండం దొల్చే పురుగు ఎక్కువగా ఆశించి నష్టం చేస్తా ఉంటది కాబట్టి నారుమడి దశలోనే మనం నారు పేకటానికి వారం 10 రోజుల ముందుగా సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గ్రాన్యూల్స్ గనక మనం వాడుకున్నట్లయితే ఈ కాండం దొల్చే పురుగు బారి నుంచి కూడా నారుని రక్షించుకునే అవకాశం ఉంటుంది. నారుమడిలో కలుపు యాజమాన్యానికి ఎకరా నారుమడికి 1.5 లీటర్ల బీటాక్లోర్ గాని, అదేవిధంగా 500 ఎంఎల్ ప్రిట్లాక్లోర్ గాని, తర్వాత 500 ఎంఎల్ అనిలోఫాస్ గాని ఇవి ఉపయోగించినట్లయితే 7-8 రోజులు నాటిన తర్వాత ఇది పిచికారీ చేసుకున్నట్లయితే మనం కలుపుని కొంతవరకు నివారణ చేసుకోవచ్చు. ముఖ్యంగా రబీ సీజన్‌లో మనం స్వల్పకాలిక రకాలని ఎక్కువగా వినియోగిస్తా ఉంటాం కాబట్టి ఈ యొక్క స్వల్పకాలిక రకాలన్నిటిని కూడా 20-25 రోజుల వయసు కలిగినటువంటి నారునే మనం ముఖ్యంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ స్వల్పకాలిక రకాలు ముఖ్యంగా మనం రబీలో ఎక్కువగా వేసేటటువంటి ఎన్ఎల్ఆర్ 3349 గాని, అదేవిధంగా ఎంటీయు 1010 రకాలని సాగు చేసుకున్నట్లయితే వీటిల్లో మనం గనక ముదురు నారు గనక వాడినట్లయితే అంటే 30 రోజుల కన్నా ఎక్కువ వయసు ఉన్నటువంటి నారును నాటినప్పుడు ఈ తల్లికర్ర అనేది తొందరగా వచ్చేసి పక్క పిలకల నుంచి కంకులు రాకుండా మనకి దిగుబడి బాగా తగ్గుతుంది కాబట్టి ఈ స్వల్పకాలిక రకాలన్నిటినీ కూడా మనం 20-25 రోజుల్లోపే నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రబీ సీజన్‌లో మనకి కాండం దొల్చే పురుగు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నారు కట్టల్ని నాటేటప్పుడు పైన కొసను తుంచినట్లయితే మనకి ఈ యొక్క కాండం దొల్చే పురుగు గుడ్లను కూడా నాశనం చేసేటటువంటి అవకాశం ఉంది. రబీ సీజన్‌లో ఈ స్వల్పకాలిక రకాలను నాటుకునేటప్పుడు దగ్గరగా నాటుకోవాలి. అది కంపల్సరీగా మనకి చదరపు మీటర్‌కి 44 దుబ్బులు ఉండేటట్టుగా చూసుకోవాలి. తర్వాత నాట్లన్నిటిని కూడా జనవరి 15 లోపునే మనం పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి 2 మీటర్లకి కూడా 8 అంగుళాల వరకు ఈ దారులు చేసుకున్నట్లయితే మనకి తూర్పు నుంచి పడమర దిశలో గనక ఈ దారులు చేసుకున్నట్లయితే మనకేంటంటే ఈ గాలి వెలుతురు బాగా ప్రసరించి మనకి తెగుళ్ళు అదేవిధంగా పురుగుల యొక్క ఉధృతి కూడా తగ్గటానికి అవకాశం ఉంటుంది. ఈ గోదావరి డెల్టాలో రబీ సీజన్‌లో మనం ఈ దమ్ము చేసిన తర్వాత విత్తనాన్ని నేరుగా వెదజల్లటం అనేది ఎక్కువగా మనం గమనిస్తా ఉన్నాం. రైతులందరూ కూడా ఏంటంటే ఈ సాగు ఖర్చు తగ్గించుకునే దాని మార్గంలో చాలా వరకు ఈ వెద పద్ధతికి వెళ్తూ ఉన్నారు. ఈ వెద పద్ధతికి వెళ్ళేటప్పుడు మనం సమానంగా నేలని అయితే చాలా సమానంగా చదును చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మధ్యలో 2 మీటర్లకు ఒక కాలువ కూడా చేసుకున్నట్లయితే మనం విత్తనం వెదజల్లిన వెంటనే వర్షం పడినప్పటికీ కూడా మనం ఈ యొక్క నీటిని బయటికి తీసేసుకుని మొలక శాతాన్ని డ్యామేజ్ కాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా కూడా నేల చదును తర్వాత కాలువలు అనేది చేసుకోవటం అత్యవసరం. అదేవిధంగా వెద పద్ధతిలో మనం వెళ్ళేటప్పుడు ఈ యొక్క విత్తనాన్ని మనం 24 గంటలు నానబెట్టి తర్వాత 24 గంటలు మండిగడతాము. ఇది డ్రమ్ సీడర్‌తో అయినా వేసుకోవచ్చు. అదేవిధంగా విత్తనాన్ని వెదజల్లటం అనేది 2 పద్ధతులు కూడా పాటిస్తా ఉన్నారు. ఈ డ్రమ్ సీడర్‌తో వాడేటప్పుడు ముఖ్యంగా
ఈ మొలక అనేది ఎక్కువగా పొడవుగా రాకుండా ఉండాలి. మొలక ఆరంభ దశలోనే మనం ఈ డ్రమ్ముల్లో పోసి నాటుకున్నప్పుడు మాత్రమే మనకి అల్లుకుపోకుండా విత్తనాలు సమ పద్ధతిలో పడతా ఉంటాయి కాబట్టి, ఖచ్చితంగా మొలక ప్రారంభమైన వెంటనే మనం నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత యంత్రంతో నాటేసేటప్పుడు మనం ఈ యొక్క ట్రేలో నారు పెంచాల్సుంటుంది. ఎకరానికొచ్చేసి 70-80 ట్రేల వరకు అవసరం పడుతుంది. నేరుగా విత్తే పద్ధతి జనరల్‌గా ఎందుకు వెళ్తున్నారు రైతులు అంటే, ఇది మనకి నారు పెంచక్కర్లేదు. తర్వాత నారు మొయ్యటం గానీ, నాట్లు వేయటానికి అయ్యే ఖర్చంతా గూడా మనకు ఆదా అవుతుంది. అదేవిధంగా నీరు గూడా 20% వరకు ఆదా అవుతుంది. 7-10 రోజుల వరకు గూడా మనకి ముందుగా కోతకొస్తుంది గాబట్టి, ఈ నేరుగా విత్తే పద్ధతనేది చాలా ప్రాచుర్యంలోకొచ్చింది. అదేవిధంగా దీనిలో ముఖ్యంగా మనం పాటించాల్సినటువంటి మెళకువలేంటంటే, నేలంతా గూడా ఎత్తుపల్లాలు లేకుండా చదును జేసుకోవాలి. దాని తర్వాత విత్తనం గూడా ఎక్కువ మోతాదులో పెట్టగూడదు. దానికి ఎంతవరకు సిఫారసు చేశారో ఆ విత్తనం వరకే మనం గనక వేసుకున్నట్లయితే, పొలంలో ఒత్తు లేకుండా అంటే ఒత్తు గనక ఎక్కువైపోయినట్లయితే విత్తనం మనకి రేపొద్దున కలుపు సమస్యతో పాటుగా పురుగులు, తెగుళ్ళు గనక ఆశించినప్పుడు ఉధృతి ఎక్కువ గాకుండా ఉండటానికి అవకాశం ఉంది గాబట్టి, తప్పకుండా మనం సిఫారసు చేసిన విత్తన మోతాదుని మాత్రమే వినియోగించాలి. నాటుకున్న తర్వాత ప్రధాన క్షేత్రంలో మనం కలుపు యాజమాన్యానికి 3-5 రోజుల్లో బ్యూటాక్లోర్ గానీ, అనిలోఫాస్ గానీ, ప్రిటిలాక్లోర్ గానీ ఇసుకతో కలిపి చల్లుకోవచ్చు. అదేవిధంగా 15 రోజుల టైంలో ఊద గనక సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే సైలోపాప్-బ్యూటైల్ అనేటటువంటి మందుని వాడుకోవాలి. తర్వాత గడ్డి జాతి మొక్కలు గానీ ఎక్కువగా గనక మనకు కనిపించినట్లయితే గడ్డి జాతి మొక్కలు, అదేవిధంగా ఏకవార్షిక మొక్కలు గూడా, వెడల్పాటి ఆకుల మొక్కలు గూడా ఎక్కువగా గనక ఉన్నట్లయితే మనం 15-20 రోజులకి బిస్ఫైరిబాక్ సోడియంని స్ప్రే చేసుకున్నట్లయితే మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోగలుగుతాం. అదేవిధంగా వెడల్పాటి మొక్కలు మాత్రమే ఎక్కువగా గనక మనకి పొలంలో ఉన్నట్లయితే 25-30 రోజులకి 2,4-D సోడియం సాల్ట్‌ని, అదేవిధంగా మనకి గడ్డి జాతి, తర్వాత వెడల్పాటి మొక్కలు 2 ఉన్నట్లయితే గనక నెల రోజుల టైంలో మెట్సల్ఫాన్ మెథైల్, అదేవిధంగా క్లోరిమోరాన్ ఇథైల్ అనేటటువంటి మందుని 8 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపు సమస్యని మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇదే పద్ధతి మనకి డ్రమ్ సీడర్‌తో గానీ, అదేవిధంగా వెదజల్లే పద్ధతిలో దమ్ము చేసి విత్తనాన్ని వెదజల్లే పద్ధతిలో గూడా ఈ రకమైన కలుపు యాజమాన్యం సరిపోతుంది. తర్వాత కలుపు రసాయనాలు మనం వాడేటప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సిందేంటంటే, గుళికలు గానీ, లేకపోతే కలుపు మందుని ఇసుకలో గానీ చల్లేటప్పుడు మనకి 2-5 సెంటీమీటర్ల వరకు నీళ్లుండాలి పొలంలో. తర్వాత బయటికి నీరు గానీ లోపలికి రాకుండా మనం ఒక 24 గంటల నుంచి 45 గంటల వరకు గట్టిగా కట్టుదిట్టం చేసినట్లయితే ఈ కలుపు మందులు బాగా పనిచేయటానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఎరువుల యాజమాన్యానికొచ్చేసప్పటికి మనకి గోదావరి మరియు కృష్ణా డెల్టాలో ఎకరాకొచ్చేసి 72 కేజీల నత్రజని, 36 కేజీల భాస్వరం, మరి 24 కేజీల పొటాష్ అయితే సరిపోతుంది. అదేవిధంగా ఉత్తర కోస్తా మరియు దక్షిణ మండలానికైతే 48 కేజీల నత్రజని, 24 కేజీల భాస్వరం మరియు 20 కేజీల పొటాష్ ఇచ్చేటటువంటి ఎరువులు ఎకరానికి వేసుకున్నట్లయితే మనకి ఈ రబీ సీజన్‌కి సిఫార్సు మేరకు ఎరువుల మోతాదు ఇది. దీన్ని మనకందరికీ తెలుసు, నత్రజనిని 3 దఫాలుగా వేసుకోవాలి. తర్వాత పొటాష్ అనేదాన్ని 3వ దఫా చిరుపొట్ట దశలో వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనం ఎప్పుడైనా సరే నత్రజని ఎరువు వేసేటప్పుడు బురద పదునులో మాత్రమే వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.